నేను మీ ప్రతీక్, వెల్కమ్ టు యూటీవీ. నేను ఇప్పుడు చిరంజీవి గారి 70th బర్త్డే సందర్భంగా ఇక్కడ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో ఉన్నాను. సో చాలామంది అభిమానులు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి రక్తదానం చేస్తున్నారు. అండ్ ఈ సందర్భంగా ఇక్కడ మనకి సీనియర్ ఆర్టిస్ట్ బాలాజీ గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. అన్నయ్యతో మగమహారాజు సినిమా కూడా చేశారు. సో ఆయన మాటల్లోనే ఆయన అనుభవం ఏంటో అన్నయ్య గురించి తెలుసుకుందాం. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సో చాలా చేస్తే మళ్ళీ కనిపిస్తున్నారు ప్రేక్షకులు. అవునా? అదే లేదే, చాలా సీరియల్స్ ఉన్నాయి, సినిమాలు చేస్తున్నాను, అన్నీ ఉన్నాయి. అది రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఇది నా ప్రస్థానం స్టార్ట్ అవ్వడానికి, నేను ఈరోజు ఇట్లా ఉండడానికి ముఖ్య భూమికలో ఉండేది మా అన్నయ్య చిరంజీవి గారు. మగమహారాజ్ సినిమాలో ఈరోజు కూడా ఎవరు మర్చిపోలేదనుకుంటే మగమహారాజ్ సినిమా అనేది. అందులో అన్నయ్య గారు పక్కనే తమ్ముడిగా చేయడం అనేది ఆ దేవుడిచ్చిన నాకు వరం. ఒక లెజెండ్ పర్సనాలిటీ అనే చెప్పుకోవాలనుకుంటే చిరంజీవి గారు. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, వై ఈజ్, హూ ఈజ్, తర్వాత ఎవరి కోసం ఇదంతాను, దేనికోసం చేస్తున్నాం అనేది ఆలోచిస్తే నేను కాదు, మన కోసం, మన వాళ్ళందరూ వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను, వాళ్ళ ఆశీస్సులు ఉంటే నేను చాలా ఇంకా ముందుగా ఎదగగలను, ఇంకా ఉంటాను, ఇంకా ఆరోగ్యంగా ఉంటాను అనే ఒకే ఒక దృక్పథంతో ఆయన వేసిన ప్రతి అడుగు కూడా, దానికి ఇంక పేరు పెట్టక్కర్లేదు, ఆణిముత్యం లాంటి అడుగులు. ఆ అడుగుల్లో రక్తదానం అనేది ఒకటి. ఈరోజు 70వ పుట్టిన సందర్భంగా అందరూ కూడా ప్రతి వింగ్ నుంచి అంటే వారి మీద అభిమానం అని కాదు, ఎదుటివాడికి సాయం చేయాలనే ఒక దృక్పథంతో అన్నయ్య బ్లడ్ బ్యాంక్లోనూ బ్లడ్ డొనేషన్ చేసేవాళ్ళు ఎంతోమంది కోకొల్లలు హైదరాబాద్లోనే కాదు, ప్రతి దేశంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి ఊర్లోనూ జరుగుతున్నాయి. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. దీనివల్ల ఎంతోమంది జీవితాలకి ప్రాణం పోసినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వారి వల్ల ఆశీర్వాదం ఉంటుంది. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి చిరంజీవి గారే. వారు ఎప్పుడూ కూడా మంచి ఆలోచనల్ని మనకి అందజేయడానికి వారు ఎప్పుడూ కూడా సజీవంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. మిమ్మల్ని కూడా కలుసుకున్నందుకు, సార్ ద్వారా నేను మీ అందరికి కూడా మళ్ళీ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. సార్, మగమహారాజు మీ కాంబినేషన్ చాలా బాగుంటుంది, అన్నతమ్ములుగా చేశారు. మీది నెగిటివ్ రోల్, మంచి ఇంపాక్ట్ ఉన్న రోల్. మళ్ళీ ఫ్యూచర్లో మీరు ఇద్దరు కలిసే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? ఎందుకంటే ప్రేక్షకులు మళ్ళీ మీ ఇద్దరిని చూడాలనుకుంటున్నారు. మళ్ళీ ఏమైనా అవకాశం ఉందా? వస్తుందండి, త్వరలోనే రాబోతుంది, వస్తుంది. మా మనవడు ఇప్పుడు చిరంజీవి గారు అనిల్ రావుపూడి సినిమాలో చిన్న క్యారెక్టర్ చేయబోతున్నాడు. ఆడిషన్ కూడా చేశాడు. అలాగా వెళ్తున్నాము. సార్ మొన్న ఈటీవీ ఫంక్షన్లో కూడా సార్ని కలిసినప్పుడు కూడా ఎలా ఉన్నామని అడిగారు. బాగున్నా అన్నాను, ఇలా చూస్తున్నానని చెప్పారు. వారి దగ్గర నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకున్నవే ఈరోజు మేము ఎలా ఉన్నాం అనుకుంటే. వారు చెప్పిన బాటలోనే మేము నడుస్తున్నాం, వారి ఆధ్వర్యంలో అన్నీ జరుగుతున్నాయి. అలాగే రామ్ చరణ్ గురించి చెప్పక్కర్లే. రామ్ చరణ్ తండ్రిని మించిన తనయుడు అని చెప్పుకోవాలి. నిజంగా తండ్రి అడుగుజాడలో నడుస్తూ అందులో ఉన్న మంచితనాన్ని గెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ఒక ఆణిముత్యం లాంటి రామ్ చరణ్. వారిద్దరూ ఎప్పుడు ఆరోగ్యం ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగుండాలి. నాగబాబు, నేను క్లాస్మేట్స్. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను చాలాసార్లు కలిశాను. అలా అందరితోని, ఆ కుటుంబంతో కానీ వాళ్ళందరితోనూ కూడా ఏదో దేవుడు నాకు కల్పించాడు. ఆ చిన్నది అలాగే నాకు ఎప్పుడు కూడా తోడుగానే ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళ బాటలోనే మేము అందరం నడుస్తామని చెప్పగలను. సార్, చివరికి ఒక ప్రశ్న. అన్నయ్య స్ఫూర్తితో అభిమానులు చాలామంది ఇట్లా బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు చేశారు సార్? ఈరోజు కూడా మీరు ఏమైనా డొనేట్ చేయడం జరిగిందా? ఈరోజు నేను డొనేట్ చేశాను ఫస్ట్ టైం. యాక్చువల్గా నాకు 67 years, 60 దాటిసే అసలు చేయనివ్వరు. నాకు బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేవు, నథింగ్. వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత మీరు ఇవ్వచ్చు అని అన్నారు, ఇచ్చాను. అది నాకు దేవుడు ఇచ్చాడు అంతే. నీది అక్కడ ఉండాలిరా, నీ ఫేస్ అక్కడ కనబడాలని చెప్పేసి దేవుడు రాసి పెట్టాడు కాబట్టి ఈరోజు నేను ఇవ్వగలిగాను. అది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఇట్స్ వెరీ ఫైన్, థ్యాంక్ యూ. కానీ నిజంగా సందర్భంగా చెప్పాలంటే ఆయనకు 67 years చూడడంగా లేదు సార్, ఇంకా ఫిట్గా 30 yearsలో ఉన్నారు. ఎనీవేస్ అండి, ఇది మన సీనియర్ యాక్టర్ బాలాజీ గారితో మాట్లాడమంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ కూడా ప్రతి విషయాన్ని కూడా, ప్రతి మాటని కూడా
సంతోషంగా నవ్వుతా మంచి ఆలోచనతో తీసుకోండి. పాజిటివ్ లెవెల్లోనే ఉండాలి. నెగిటివ్ థాట్కి ఎప్పుడు వెళ్ళొద్దు. ఒకవేళ మీరు నెగిటివ్ అనిపించినా కూడా దాన్ని కూడా నవ్వుతూ పాజిటివ్గా తీసుకోండి. అప్పుడు మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇది ఒక్కటి నేను చెప్పగలను. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.